బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ వేదికగా సిడబ్ల్యూసి భేటీ కానుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. 2 రోజుల పాటు హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానున్నారు. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భేటీకి ఇప్పుడు ప్రాధాన్యత నెలకొంది. రేపు ఎల్లుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో దేశ రాజకీయాలతో పాటు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా చర్చించనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. హైదరాబాద్ వేదికగా సిడబ్ల్యూసి భేటీ కానుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. 2 రోజుల పాటు హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానున్నారు. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భేటీకి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఎల్లుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో దేశ రాజకీయాలతో పాటు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా చర్చించున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రాజశేఖర్, సిడబ్ల్యూసి సమావేశాలు రేపు మధ్యాహ్నం ప్రారంభంగా ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే అధిష్టానం చెందిన నేతలంతా కూడా తాజకృష్ణకి చేరుకుంటున్న సందర్భం ఉన్నాయి. ప్రధానంగా రేపు జరిగే సిడబ్ల్యూసి సమావేశాలకు కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆయన మధ్యాహ్నం 12:35 శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి సిడబ్ల్యూసి సమావేశాలు జరిగే తాజ్ హోటల్ చేరుకుని ప్రస్తుతం ఏదైతే చాలా కాలం తర్వాత 18 సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరుగుతున్న సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా సిడబ్ల్యూసి సమావేశాలు 89 మంది సభ్యులు, మొత్తం 89 మంది సభ్యులు రానున్న నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన రేపు సమావేశం జరగనుంది. ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అలాగే ఇప్పుడు తెర మీదకి వచ్చిన జమిలీ ఎన్నికలు, అలాగే ఏదైతే ఇండియా కూటమి, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ బలోపేతంగా వచ్చి ఏ విధంగా ఎదుర్కోవాలి, వచ్చే ఎన్నికలను ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, పలు వ్యూహాలపైన కూడా సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించున్నారు. నేపథ్యంలో కూడా వాళ్ళకు కీలక సమాచారాన్ని కూడా వాళ్ళకు చేరవేయన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఎల్లుండి 17వ తేదీ సిడబ్ల్యూసి సమావేశాలు, ఎల్లుండి 17వ తేదీ జరిగిన నేపథ్యంలో అక్కడ ఏదైతే పిసిసిలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పిసిసిలు, సిఎల్పి నేతలు, మంత్రులు వీరంతా పాల్గొన్నారు. నేపథ్యంలో ఇక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అగ్రనేతలు రానున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఎన్నికలు త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎల్లుండి జరిగే సిడబ్ల్యూసి సమావేశాలు దాదాపుగా 200 మందికి పైగా సభ్యులు వచ్చే విధంగా కూడా వీరందరికీ సంబంధించి కూడా టీపీసీసీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించిన ప్రత్యేకంగా 6 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోటోకాల్ కమిటీ అని, అలాగే రివ్యూ కమిటీ, ట్రాన్స్పోర్ట్ కమిటీ, రిసెప్షన్ కమిటీ అని ఇలా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే డెలికేట్లందరికీ ఒక సభ్యులు కేటాయించడం జరిగింది. వాళ్ళంతా వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడంతో పాటు పూర్తిగా వాళ్ళకి సంబంధించిన అన్ని సౌకర్యాలు ఈ కమిటీ చూసుకుంటున్న నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే 17వ తేదీన ఏదైతే సభకు సంబంధించి కూడా సభ ఉండే విధంగా కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచే కూడా 2 రోజుల పాటు సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతాయి. తర్వాత తుక్కుగూడలోని 17వ తేదీన సభ జరుగుతుంది. ఆ సభకు మధ్యాహ్నం సిడబ్ల్యూసి సమావేశాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం సభ వేదిక కూడా అధినాయకత్వం అంతా కూడా చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ 5 గ్యారంటీ స్కీమ్ తీసుకొస్తున్న నేపథ్యంలో కూడా సోనియా గాంధీ 5 గ్యారంటీ స్కీమ్ తో పాటు ఏదైతే తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న నేపథ్యంలో 17వ తేదీన ఏదైతే స్వరాష్ట్ర కాంక్షలో ఎప్పుడే కాంగ్రెస్ పార్టీ
ఏదైతే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన నేపథ్యంలో అంతా ప్రజలకు వివరించే విధంగా, అలాగే స్వరాష్ట్రంలో ఏర్పడే ఏదైతే ఉద్యమ కాంక్షలు కావచ్చు, అలాగే నీళ్లు నిధులు నియామకాలు అనే కాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పుడంతా రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళన్నీ అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, నీళ్లు నిధులు అనే నియామకాలపైన ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పటికీ ఇంకా అమలు కాని హామీలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అంశాలపైన కూడా సోనియా గాంధీ ప్రసంగం ఉండబోతుంది. ప్రధానంగా సిడబ్ల్యూసి సమావేశాలకు సంబంధించి రేపు మధ్యాహ్నం ప్రారంభం కాను నేపథ్యంలో రేపు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ చేరుకునే అవకాశం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే తాజ్ కృష్ణ హోటల్ జరుగుతాయి. ఇప్పటికీ తాజ్ కృష్ణ హోటల్ సంబంధించి కూడా హై సెక్యూరిటీ లెవెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రహదారులన్నింటినీ కూడా రేపు ట్రాఫిక్ మళ్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాజశేఖర్. అంటే ఇదే నేపథ్యంలో తుమ్మల లాంటి నేతలు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంటే తుమ్మల దాదాపుగా 17వ తారీఖున జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కొంతవరకు సందిగ్ధత, తర్వాత జమిలి ఎన్నికల్లో తర్వాత నిర్ణయం మార్చుకుంటారన్నప్పుడు కూడా 17వ తారీఖున ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏముందా? ఖచ్చితంగా సిడబ్ల్యూసి సమావేశాలకు సంబంధించి 2 రోజులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఈ ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు కాదు, వచ్చే 5 రాష్ట్రాల్లో ఏ విధంగా ఎన్నికలు ఎదుర్కోవాలి అనే పైన కూడా అంతా వ్యూహాలు సిద్ధం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేయడం పైన కూడా ప్రత్యేకంగా జరుగుతున్న సమావేశాలు కావచ్చు. మిగతా సభకు సంబంధించి కూడా 5 డిక్లరేషన్ ప్రకటించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆ డిక్లరేషన్ ఏదైతే 5 గ్యారంటీస్ హామీ పేరుతో కూడా కర్ణాటకలో ప్రవేశపెట్టింది. దాంట్లో అక్కడ కూడా 5 గ్యారంటీస్ హామీ స్కీమ్ తో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన నేపథ్యంలో దాన్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ స్కీమ్స్ సంబంధించి 5 గ్యారెంటీలను కూడా రేపు ప్రకటించనుంది. ఎల్లుండి అంటే 2 రోజుల సమావేశం తర్వాత సభ తర్వాత కూడా నేతలంతా ఏదైతే అధిష్టానం నుంచి వచ్చిన నేతలంతా కూడా ఒక నియోజకవర్గాలకి ఒక్కొక్కరికి ఒక నియోజకవర్గం ఇచ్చి ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ 5 గ్యారెంటీస్ కూడా ఇంటింటి ప్రచారం చేసే విధంగా నేతలతో కూడా ఎల్లుండి 18వ తేదీన ఉదయం ముఖ్య కార్యకర్తలతో కూడా వాళ్ళు సమావేశం ఉంటుంది. తర్వాత కార్యకర్తలతో లంచ్ భేటీ ఉంటుంది. తర్వాత ఇంటింటికి ఏదైతే 5 గ్యారంటీ స్కీమ్ ఇంటింటికి చేరవేసే విధంగా కూడా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ అధినాయకులంతా కూడా ఆయా నియోజకవర్గాలకు వెళ్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి పిసిసి నేతలకు ఏదైతే ఒక్కొక్క సభ్యునికి అయితే 5 నియోజకవర్గాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నియోజకవర్గాలకు వాళ్ళు ఏదైతే 18వ తేదీ 17 సాయంత్రమే చేరుకుంటారు. 18వ తేదీ ఆ నియోజకవర్గాలకు సంబంధించి 5 గ్యారంటీ స్కీమ్ కావచ్చు, అలాగే ఇప్పటికే తిరగబడదాం తరిమి కొడదాం అనే ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, వైఖరి కావచ్చు, ఇలాంటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తుంది. దీనిపైన ఒక ఛార్జ్ షీట్ కమిటీ వేస్తారు. ఈ కమిటీలో కూడా చాలా విధంగా అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అక్కడ ఎమ్మెల్యే ఏ విధంగా హామీలు ఇచ్చాడో, ఎంతవరకు నెరవేర్చాడో, దాంట్లో వైఫల్యాలు ఏంటిది, అక్కడ ఉన్న ఆర్థిక స్థితిగతులకు సంబంధించి కూడా అక్కడ ఎమ్మెల్యే వైఫల్యాల పైన కూడా ఛార్జ్ షీట్ వేసి ఆ ప్రజాకోర్టు ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రజాక్షేత్రంలో కూడా ఎండగొట్టే విధంగా కూడా తిరగబడడం తరిమి కొడడం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నేపథ్యంలో ఇది ఇంటింటి ప్రచారం కావచ్చు, ఈ ఛార్జ్ షీట్ కమిటీ కావచ్చు, అన్నిటి బేస్ చేసుకుని అంటే ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టుగా చెప్తూ ప్రధానంగా మనం చేరికల విషయం నుంచి కూడా ఇక్కడ డిక్లరేషన్లు కావచ్చు, అలాగే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లో ఎండగట్టే తీరు కావచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యూహము ఒక మొత్తం అంటే అన్ని వ్యూహాలతో కూడా ఏదైతే ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన వ్యూహాలకు ఒకటి తర్వాత ఒకటి ఇప్పటికే మనం డిక్లరేషన్ల కమిటీ ఛార్జ్ షీట్లు వేస్తున్నారు, సభలు ఉన్నాయి, సమావేశాలను అధినాయకత్వం అంతా రేపు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా రేపు అంటే కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలంతా కూడా ఇక్కడ దోషి వచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా ఇక్కడ దినదినంగా గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నట్టు కూడా నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా రేపు ప్రకటించే 5 గ్యారంటీ స్కీమ్ కావచ్చు, అలాగే మేనిఫెస్టో కావచ్చు, ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి అక్కడ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే నేతలకే అభ్యర్థుల ఫిల్టరింగ్ జరిగే ప్రక్రియ కొనసాగుతుంది. అన్నిటిని చూస్తే ఈ కమిటీ కావచ్చు, ఇవన్నిటిని చూసి ఒక్కొక్క వ్యూహాలతో ముందుకెళ్తున్న నేపథ్యం, మేనిఫెస్టో కమిటీ సిద్ధంగా రెడీగా చేస్తున్న నేపథ్యం ఉన్నది. అలాగే అన్నిటిని అంటే ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఢీకొట్టే విధంగా కూడా ఇక్కడ నేతలను ఫిల్టర్ చేస్తున్నారు.
చేస్తున్నారు. డిక్లరేషన్లు అన్ని సామాజిక సబ్బండ వర్గాలకు సంబంధించిన డిక్లరేషన్లు కావచ్చు, ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, అలాగే మళ్ళీ బీసీ డిక్లరేషన్ రాబోతుంది, మైనారిటీ డిక్లరేషన్ రాబోతుంది, మహిళలకు సంబంధించి మహిళా డిక్లరేషన్ రాబోతుంది. ఇక్కడ బీసీలకు కులగణన చేపడతామన్నట్టు కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కులగణన ప్రతిపాదికన, రాజకీయ సాధికారత కావచ్చు, మిగతా అన్ని అంశాల్లో కూడా బీసీలకు లబ్ధి చేకూరే విధంగా బీసీ డిక్లరేషన్ ఉండబోతుంది. అందరికీ అన్ని సంబంధ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది గతంలో హయాంలో. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ అదే అండగా మళ్ళీ నిలవబోతున్నాం అధికారంలోకి వచ్చే విధంగా. అంటే 100 రోజుల కార్యాచరణ కూడా ఇప్పటికే ప్రకటించారు. 100 రోజులకు సంబంధించి 100 రోజుల్లో ఢీకొట్టే విధంగా 100 రోజుల్లో మేమైతే ఏదైతే హామీలు ఇస్తున్నామో ఖచ్చితంగా అవి 100 రోజుల్లో నెరవేరుస్తాము అధికారం చేపట్టిన తర్వాత అనే విధంగా కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారమే ఫోకస్ గా కూడా వెళ్తున్నట్టుగా ఇప్పటికే ఇక్కడ ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే గత 2 నెలలు కూడా తెలంగాణలోకి పరిమితమయ్యారు. ఇక్కడ రాజకీయాలు కావచ్చు, నేతల మధ్య సమన్వయం కావచ్చు, అన్నిటిని కూడా స్వయంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు. నేపథ్యంలో అంటే మొత్తంగా చూసుకుంటే అధిష్టానం మొత్తం కాంగ్రెస్ సంబంధించిన తెలంగాణ పైన ఫోకస్ పెట్టింది. నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ కర్ణాటక తర్వాత యాక్టివ్ కొట్టే విధంగా తెలంగాణలో ఉండాలి. అలాగే ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి దానిపైన పూర్తి స్థాయిలో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పటికే ఇంత జిల్లాలకే పరిమితం అయ్యారు నేతలంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రజల్లో ఇక ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత పైన కూడా ప్రజల్లో ఎండగట్టే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటున్న నేపథ్యంలో ఎన్నికలకు కూడా ఇక్కడ సిద్ధమవుతున్నారు. ఎన్నికల సిద్ధమవుతూ కూడా ఇలాంటి డిక్లరేషన్ల పైన దానిపైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే విధంగా కూడా ఉంటుంది. అలాగే మరి డిక్లరేషన్లు, మేనిఫెస్టో సంబంధించిన మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా కూడా అడుగులు వేస్తారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఆయన ఇప్పటికే సభాస్థల పరిశీలన కూడా వెళ్ళారు. అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు 3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్ల విషయంపై చూడొచ్చు. భారీగా సభకు సంబంధించి 10 లక్షల మంది జన సమీకరణ ఉండే విధంగా కూడా అందరి నియోజకవర్గాలకు సంబంధించి 10,000 ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 10,000 మంది తగ్గకుండా కూడా జన సమీకరణ చేయాలని ఇక్కడ సూచించిన పరిస్థితి నేపథ్యంలో వీళ్ళంతా కూడా రేపు ఈ కమిటీలు అయితే ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ కమిటీ కావచ్చు, ఈ పబ్లిసిటీ కమిటీ కావచ్చు, ఇవన్నీ సభకు సంబంధించి కావచ్చు, కేడబ్ల్యూసీ సమావేశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ అయితే తన వ్యూహాలకు స్ట్రాటజీతో ముందుకెళ్తుంది చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.